థ్యాంక్ యూ జీసస్. ఓకే, చూసే మనం ఏది నేర్చుకుంటా ఉన్నాం సిరీస్ మనము అమ్మా కీర్తన ఏం సిరీసు? ఓకే, ప్రేయర్ గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. నేను చాలా కొద్దిగా తీసుకొస్తానా, అయితే చాలా నేర్చుకోవాల్సింది. ఎటు తిరిగి 8:30 లోపల ముగించాలనేది ఉంది. ఒక్కొక్క అట్లా ఇట్లా ఒక అరగంట అట్లా ఇట్లా లేదండి 10 అయింది. ఓకే, లూకాసు వార్త 18:1 ప్రార్థన గురించి నేర్చుకుంటాను పిల్లరా. తెలుగులో చాలా మంచి పదం వాడబడింది. ప్రభు అన్నాడు విసుకక. దేవుడు ఎప్పుడు చెప్పలే విసుకక వినండి అని అమ్మా. కానీ ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమైంది? విసుకక ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన అంటేనే విసుగు వస్తుంది పిల్లరా. ఎందుకంటే వాడు విసుగు పుట్టిస్తాడు నీకు. నువ్వు ప్రార్థన చేసుకునేడు వాడు. ప్రార్థన చేసుకునే నువ్వు నిర్ణయించుకుంటే ఏదేదో ఫోన్లు రావడమో, లేకుంటే ఎందుకులే అనిపించడమో, పని జరగదనిపించడమో, ఎన్నో రోజుల నుంచి చేస్తున్నావు కదా, ఏం లాభము? దానివల్ల ఏమో రకరకాలుగా నిన్ను విసిగిస్తాడు. సాతాను యొక్క శక్తి ఏంటంటే మీకు తెలుసు కదా, అబద్ధం చెప్తాడు, ప్లస్ వాడు జిడ్డు పిల్లరా. వాడు నిన్న వారం చెప్పాము కదా మనము కదా, వాడు మళ్ళా నిలబడ్డు. మీరు కంటిన్యూగా మనం నిలబడితే వాక్యం మీద మనం నిలబడితే వాడు నిలబడుకోలేడు. కానీ వాడు చాలా జిడ్డు, అది గుర్తుపెట్టుకోండి. వాడు అంటే వానికి ఎందుకంటే జిడ్డుతనము, వానికి నీ గురించి బాగా తెలుసు. కొద్దిగా సేపే ఈ యొక్క అరుపులన్నీ ఇల్లవి, కొద్దిగా నేను గట్టిగా పట్టుకుంటే విడిచిపెట్టేస్తారు. చేత కాదులే, ఈ సమస్య ఇంకా పోదులే అన్నట్లు విడిచిపెడతారని. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్యము ఎల్లప్పుడూ నీకు జయం ఇచ్చేది పిల్లరా. నువ్వు వాక్యం మీద నిలబడుకున్నావు అనుకో, ఖచ్చితంగా వాడు నశించిపోవాల్సింది. అది ఏ ఏరియాలో ఉన్నా మీ జీవితం పనిచేస్తా అంటే, అనారోగ్య విషయం కానీ ఏ విషయమైనా నువ్వు నిలబడలే. కానీ అందుకే విసుక్కోకంటున్నాడు దేవుడు. ఇంగ్లీష్లో ఇంకా మంచిగా రాబడింది, డు నాట్ ఫెయింట్ అని రాయబడింది. ఫెయింట్ అంటే తెలుసా నీకు? మూర్ఛిల్లొద్దు అని రాయబడింది. ఆ తర్వాత ప్రార్థన గురించి మీరు చూస్తే, నేను నివారం చెప్పా, మెన్ ఆల్వేస్ ఆట్ టు ప్రే. తప్పనిసరి ఏదన్నా ఉందని నా జీవితంలో అంటే ప్రార్థన తప్పనిసరి పిల్లరా. నువ్వు ప్రార్థనని ఆప్షన్గా తీసుకున్నావు అనుకో. నేను ముందర చూడండి, ప్రార్థనని టైం దొరికితే చేస్తా, టైమే లేదు బ్రదర్, మీకు తెలియంది ఏముంది, నువ్వు ఏంది చెప్తున్నా బిడ్డ, నేను రియల్గా చెప్తున్నా నీకు, నువ్వు చాలా కష్టాలు సమస్యలు పడతావు. ఎందుకంటే దేవుడు కొన్ని సిద్ధాంతాలు మన కొరకు ఉంచాడు. ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ దేవుడు పెట్టేశాడు. మనుషులు ప్రార్థన చేయక తప్పదు. విసుక్కోక నువ్వు ప్రార్థన చేయి. ఇదే 18వ అధ్యాయం నేను ఇప్పుడు చెప్పను, ఓ రోజు వస్తుంది దీని గురించి చెప్పేదానికి. ఒక ఆమె గురించి రాశాడు అక్కడ. ఆమె విడిచిపెట్టేదే కాదు, ఆయనకు జవాబు వచ్చేంత వరకు పోయేది, మాటికి పోయేది. ఆ యొక్క కఠినుడైన న్యాయాధిపతి దగ్గరికి, న్యాయం చేయి. ఆ కథలో యేసుప్రభు ఆ పారబుల్ చెప్తాడు. అక్కడ చివరికి ఆ యొక్క దుర్మార్గుడైన న్యాయాధిపతి ఏం చేశాడంటే ఆ విధవరాలకి న్యాయం చేసేసాడు. ఎందుకంటే ఆమె ఏం చేస్తుంది? ఆమె జిడ్డుగా మారింది. ఆమె ఏంగా మారింది? చేసే తీరాలు. నువ్వు చేస్తావు లేదా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అంత కొద్దిగా పెట్టాను, అది చదువుతాను నేను, వీళ్ళకి పైకి పోనీ కొద్దిగా. దేవునికి భయపడేకు, మనుషులు లక్ష్య పెట్టేకు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణం లాస్ట్కి పై కదా. అతడు కొంతకాలం ఒప్పుకోపోయాను, తరువాత అతడు నేను దేవునికి భయపడేకు మనుషులకు లక్ష్య పెట్టేక ఉండినను ఈ విధరాలను తొందర పెట్టుచున్నది. కొన్ని వర్షన్స్లో చూస్తే ఊపిరాడకుండా చేస్తుందని రాయబడింది. హిందీలో అయితే ఊపిరాడకుండా చేస్తుంది ఏమే నాకు. గనుక ఆమె మాటికి రాకుండా ఆమెకు న్యాయం తీరుస్తాను. కింద యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? దేవుడు మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దీవారాతు తను గూర్చి మొర పెట్టుకొని చూడగా వారికి న్యాయం తీర్చడా. ప్రార్థన డెఫినెట్ రిజల్ట్ని తెచ్చిస్తుంది. ప్రార్థన ఎప్పుడు కూడా నిన్ను ఫెయిల్ కానీదు. ప్రేయర్ లైఫ్ లేకుంటే ట్రబుల్స్ లైఫ్ స్టార్ట్ అవుతుంది నీ జీవితంలో.
ఎందుకో నేర్చుకుంటా ఉన్నాం మనం. ఓకేనా? సరే, నేను యాక్చువల్లీ ఇంట్రొడక్షన్లో ఉన్నాను. ఇంకా లాస్ట్ వీక్ కొద్దిగా చూసుకున్నాం, ఈ వీక్ కూడా చూసుకొని చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. ఐ డోంట్ నో, మనం కొన్ని నెలలు దీంట్లో అవి మనం వెళ్దాం. ఓకే, నేను జాగ్రత్తగా వినంటారా. నిన్న వారం చూసుకున్నాం మనం వై వీ షుడ్ ప్రే, ఎందుకు మనము ప్రార్థన చేయాలా అనేది ఒక రీజన్ నిన్న వారం మనం చూసుకున్నాం కదా. నిన్న వారం మనం ఏం చూసుకున్నాం? వై వీ షుడ్ ప్రే అనే దాన్ని ఒక రీజన్ తీసుకున్నాం. ఈరోజు 3 రీజన్స్ చెప్తాను మిగతావి. ఓకే, మరి టైం బట్టి కొద్ది పోర్షన్స్ చూసుకుందాం. ఈ 4 రీజన్స్ గురించి మళ్ళీ మనకు ఎలాబొరేషన్లో లైక్ వివరంగా మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే, సో వై వీ షుడ్ ప్రే. జనరల్లీ క్రైస్తవులకు వచ్చే ముందర చూడండి, ఉత్సాహంగా ఉన్నాడు దేవునిలో. వాడు ఎప్పుడు నిరుత్సాహపరచాలని కోరుకుంటాడు. నువ్వు ఉత్సాహంగా ఉంటేనే దేవుడు నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. నిరుత్సాహపడకు. ఓకే, ప్రార్థన అంటే క్రైస్తవులకు ఫస్ట్ వచ్చేది ఎందుకు సార్ ప్రార్థన? దేవునికి అన్నీ తెలుసు కదా. నేను మళ్ళా స్పెషల్గా ఆయనకు చెప్పి ఆయన చేసేది ఏముంది? దేవునికి తెలియంది ఏముంది? ఆయన చేసుకుంటాడు కదా. ఎందుకు చేయాలా నేను? పోనీ నేను చేసినానని చెప్పి ఏమైనా చేసేది ఉందా? ఆయన చేస్తాడు కదా. ఆయన మారని దేవుడు కదా. రకరకాలుగా లైక్ సో మెనీ రీజన్స్ నీలో ఉంటాయి. ఆయనకు తెలుసులే, చేస్తాడులే, అయినా ఎన్ని రోజులు చేస్తాను, యాలు చేయలే, అయినా నేను చేసినది మాత్రం నీ ఇస్తాడా? దానికి తోడు శత్రువు నీ చెవుల్లో వేస్తూ ఉంటాడు వాడు. నిన్న వారం ఆ సండేస్లో చూసుకుంటా అన్నాం మనం. వాని పని ఏంటి? వాని శక్తి ఏంటిమా? అబద్ధం. ఓకే, వాడు కూడా నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు, ఎందుకు చేయలే బ్రదర్ అని. కానీ దేవుడు అంటాడు, ఫస్ట్ రీజన్లో మనం చూసుకున్నాం, యూ షుడ్ ప్రే. దేవుడు అంటాడు నువ్వు ప్రార్థన చేయాల. ఫస్ట్ రీజన్ ఏంటి? ఎందుకంటే ఈ భూమిని నేను నరులకు ఇచ్చి ఉన్నా. సింపుల్గా చెప్పాలంటే ఈ భూమిని నీ చేతిలో పెట్టినా నేను. ఈ భూమి మీద ఏదన్నా జరగాలి అంటే, నీ జీవితంలో ఏమన్నా జరగాలి ఈ భూమి మీద అంటే, నువ్వు అడగంది నేను చేయను. ఎందుకు? ఈ భూమి ఎవరిది? నీది. నువ్వు రాజు ఇక్కడ. ఈ భూమి మీద నీకు ఏమన్నా కావాలంటే నువ్వు నన్ను అడిగితే చేస్తా, బలవంతాన్ని నేను చేయను. అది ఫస్ట్ రీజన్. నిన్న వారం చాలాసేపు చూసుకున్నాం మనం, లేదంటే వీడియో వినండి, పాత వీడియో లాస్ట్ వీక్ది. అది ఫస్ట్ రీజన్. చాలాసేపు చెప్పాను నేను, పాపం అవన్నీ నిన్న వారం క్లియర్గా చూసుకున్నాం. ఫస్ట్ రీజన్, దేవుడు అంటాడు ఇది లా, దట్స్ ఇట్. దేవుడు చేంజ్ కాడమా. లైక్ ఎదుటోడు ప్రార్థన చేయనోడు చచ్చిపోయినా దేవుడు హృదయాన్ని మార్చుకోడు. ఇది కూడా దేవుడు మారని దేవుడు. అనుక్షణం నిన్ను బట్టి, నన్ను బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళు బట్టి మారడు ఆయన. ఆయన చెప్పేశాడు ఇది అని, అంతే, ఇంకా మారడు ఆయన. తను సో బెస్ట్ ఏంటంటే మీరు నేను మారాలి. ఎందుకంటే ఈ భూమి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఈ భూమి మీద ఏం జరగాలన్నా నువ్వు పర్మిషన్ ఇస్తేనే దేవుడు నీ జీవితంలో చేస్తాడు. భూమి అంటే భూమి లేదా నాకి పట్టింది అనుకోద్దండి. భూమి అంటే మీ ఇల్లు, భూమి అంటే మీ శరీరం, భూమి అంటే మీ వ్యాపారం, భూమి అంటే మీ యొక్క భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు. ఓకే, హలో ఏమైంది? మీ భవిష్యత్తులో ఏం జరగాలన్నా చార్జ్ లేదా? ఓకే, నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప చూడేనా వెళ్ళిపోయింది. సో నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప దేవుడు ఏమీ చేయడు. ఎందుకంటే ఈ భూమి నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు వెంటనే వచ్చే సమస్య కాదు. ఏం ప్రశ్న అంటే, సార్ ఎందుకు సార్ దేవుడు ఈ భూమిని నరులకి ఇచ్చాడు అంటే, మనిషికి ఎందుకు ఇచ్చాడు సార్? మనిషికి ఎందుకు ఇచ్చాడు భూమిని? ఆయన దగ్గరే పెట్టుకుంటే ఎంత బాగుండేది. మా ముందర చూడాలి కదమ్మా. ఆయన దగ్గర పెట్టుకుంటే ఎంత బాగుండేది. ఏమంటే బాబు, అనవసరంగా డిస్టర్బెన్స్ కదా. మనిషి ఏం చేశాడు? సైతాను భూమి మాదిరి చేశాడు. సైతానికి ఇచ్చేసి మొత్తం గలి చేసి, అర్థమైందా? సో ఏం ప్రయోజనము? ఎందుకు ఇచ్చారు దేవుడు మనిషికి? ఈకుంటే బాగుండేది కదా. ఎందుకంటే మనం చాలా జ్ఞానులు. పాపం దేవుడికి ఏం తెలియదు, ఆయన అమ్మాయి కదా. అందుకనే ఆయన
కొద్దిగా సజెస్ట్ చేసే మమ్మల్ని అడిగితే బాగుండు కదా, ఇచ్చే ముందు. హలో, ఆయన మా జ్ఞాని, ఆయన దేవుడు. ఓకే, ఎందుకు ఇచ్చాడు దేవుడు మనిషికి భూమిని? అదే మనం అనుకున్నట్లుగా చెడగొడతాడు కదా, ఈకుంటే బాగుండు కదా. ఉదాహరణకు ఆలోచించండి, మీకు అందరికీ పిల్లలు ఉన్నారు, చాలా మందికి అన్నమాట. అంటే పుడతారు సెల్లు మీద అదంటే కూడా లేదమ్మా. రూమ్లో పెట్టుకుంటా, ఎందుకంటే బయట ఏముంది, ప్రపంచం బాగలేదు, బ్యాడ్ ఫ్రెండ్స్, ఎక్కడ చెడిపోతాడో, ఎక్కడ ఈ లోకంలో పోయి ఏమవుతుందో ఏమో అని చెప్పి మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఏమైనా దాచిపెడతామా? ఇంట్లో రూమ్లో వేసి దాచిపెడతామా? బయటికి పోతే చెడిపోతాడని ఏం చేస్తాం మనం మన పిల్లల్ని బయట పంపిస్తాం. ఆయన రక్తంలో దాచి, యేసు రక్తంలో దాచాలా, ప్లస్ ప్రార్థనలో దాస్తాం మనం మన పిల్లల్ని. వాగ్దానాలు తీసుకొని దాస్తాం, అప్పుడు మన పిల్లలకు సేఫ్టీ ఉంటుంది. సో నేను మన పిల్లల్ని పంపి కూడా ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, వాకిలు వేసి లైక్ బంద్ చేసి ఎక్కడ పోతే చెడిపోతాడో, ఏమైపోతాడో ఏమో, ఇదవుతుందో అని. ఏమవుతాడు ఆ పిల్లోడుగా నీకు పుట్టినాడేమో కానీ పనికిరానుడుగా తయారవుతాడు. అర్థమైందా? సమాజానికి నీకు ఎవ్వరికి ప్రయోజనం ఉండదు ఆ వ్యక్తితో. ప్లస్ ఆ పిల్లడితో నీకు ఏ ఇంటిమేట్స్ ఉండదు, ఏ రిలేషన్స్ ఉండవు, ఏ అభివృద్ధి ఏమి ఉండదు ఆ వ్యక్తిలో. అందుకే మనం ఆ పని చేయము. దేవుడు కూడా అట్లా వాడే పిల్లరా. అర్థమైందా? దేవుడు మనిషిని ఎంత నమ్మాడంటే, దేవుడు అంటాడు లేదు, ఇది మనిషి చేతిలోనే ఉండాలా, ఇది నా నిర్ణయం కదా. ఎంత గౌరవించాడు మనిషిని దేవుడు అంటే చూడండి, 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం చదవండి. అక్కడ 2-3 వాక్యాలు, 4 నుంచి చదవండి. ఆయన చూడు ఎంత నమ్మాడు దేవుడు. నమ్మడమే కాదు, చూడండి ఎలా సృష్టించాడు మనిషిని. మనిషి చేతిలోకి ఏమేమి పెట్టాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు. చూడండి, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చాను. చూసారా పిల్లరా? దేవుడు మనిషిని ఎంత గౌరవిస్తాడో ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకోవచ్చు. దేవుడు అంటే లేదు, మనిషికి నేను ఇచ్చాను. ఈ భూమి మీద ఏం జరిగినా మనిషి ప్రమేయంతోనే జరుగుతుంది, మనిషి కోరుకునేదే జరుగుతుంది. ఒకవేళ నన్ను పిలవలేదనుకో తన ఇష్టం, కానీ తను ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. నన్ను పిలిచి ఇదిగో నాకు ఇది నువ్వు చేసి పెట్టమంటే మాత్రం నేను చేసి పెడతా, లేకుంటే నేను కూడా దూరను. మనిషిది ఇదే, అంత నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. ఇంకోటి చెప్తున్నా మీకు, సరే మనిషికి ఇచ్చాడు, మనిషి పాపంలో పడినాడు, పోగొట్టుకున్నాడు. సరే ఆ తర్వాత మార్చుకున్నాడు మనసు. ఆయన ఎవరు? దేవుడు మార్చుకున్నాడు మనసు. ఏమన్నాడు మళ్ళా? లేదు తిరిగి మళ్ళీ మనిషికి ఇస్తాను నేను. లాస్ట్ వీక్ విన్నాం కదా మనము. సాతాను ఏమన్నాడు? ఇదంతా నాదే. దేవుడు ఏమన్నా? ఓకే, లీగలీ నీది, ఎందుకంటే నీ దగ్గర పత్రాలు ఉన్నాయి, నేను కూడా ఏం చేసేకి లేదు, దేవుడు కూడా ఏం చేసేకి లేదు. అందుకే యేసుప్రభువు కూడా ఏమల్లా. సాతాను ఏమన్నాడు? నా నుంచి ఎవరు తీసుకోలేరు, తీసుకునే అధికారం ఉండేది ఒకే ఒకనికి. ఎవరికి? మనిషికి. అందుకే దేవుడు ఏంగా మారాడు? మనిషిగా మారాడు. ఆ తర్వాత ఏం చేశాడు? సర్వాన్ని తీసుకొని ఇకనైనా నాకు ఏమంటారు, నాకు తెలిసి వచ్చింది, ఫస్ట్ టైం తప్పు చేశా, ఇంకా మాత్రం నేను మనిషికిను ఇది నాది అన్నాడు దేవుడు. లేదు పిల్లరా, అసలు తిరిగి నీకు మళ్ళా అధికారం ఇచ్చేదానికే దేవుడు మనిషిగా వచ్చి చచ్చిపోయింది. తిరిగి లేచిన తర్వాత దేవుడు అన్నాడు, నేను మారని దేవుణ్ణి. అదే దేవుడు మన దేవుడు. అందుకే ఇక్కడ ఏం రాయబడిందో ఎప్పటికీ మార్చబడదు. అందుకే మనం మారితే మేలు. ఏం రాయబడిందో దాని ప్రకారం. దేవుడిది చేయమన్నాడా నువ్వు చేయాల్సిందే. నువ్వు ఏ ప్రకారం కూడా దేవుడిని మార్చుకోలేవు. నువ్వు మారినప్పుడు దేవుడు నీకు అన్ని చేసి పెట్టే దేవుడు ఆయన. ఏం చేశాడు యేసుప్రభు? లేచి ఇప్పుడు సర్వాధికారము నాకు ఇవ్వబడింది అన్నాడు. మనతో అన్నాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి ఈ సువార్తను. ఏం సువార్త? తిరిగి నీదిది, నువ్వు చెప్పినట్లు ఇక్కడ భూమి మీద జరుగుతుంది.
నీ చిత్తానుసారమే జరుగుతుంది. మనిషితో యేసుప్రభు అన్నాడు. దేవుడు ఏమన్నా మనిషితో ఇప్పుడు తిరిగి మళ్ళీ మనిషి చేతికి ఇచ్చాడు. సో అందుకనే ఈరోజు మళ్ళా క్రైస్తవుడిగా, యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాడిగా నీకు అధికారం ఉంది. ఈ భూమి మీద ఏది జరగాలన్నా నీ చేతిలో ఉంది. దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు ద్వారం తెరిస్తే నీ జీవితంలో వచ్చి పని చేయడానికి. నువ్వు ద్వారం తెరవలేదనుకో, అంటే ప్రార్థన ద్వారా మొదటి రీజన్ ఏం ప్రార్థన చేయడానికి, ఈ భూమి మీద నువ్వు చెప్పిందే జరగాల. ఓకే, నీకు ఇచ్చిన పిలుపులో నీకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేదానికి దేవుడు నీకు ఓపెన్ చేసి చూపిస్తాడు నీకు ఏమేమి ఇచ్చాడో దేవుడు. ముఖ్యంగా నీకు అంత పెద్ద పెద్ద అర్థం కాకుండా సింపుల్గా నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ పిల్లలు, నీ కుటుంబం, నీ జీవితం, నీ శరీరం. అర్థమవుతుందా? హలో, ఈవెన్ నీ మరణం. ఎవరు ఎయిర్ప్లేన్ క్రాష్ అయినప్పుడు చాలామంది స్టేటస్లో పెడుతున్నారు ఎవరి ప్రాణం ఎవరి చేతిలో ఉంది. అన్ప్రెడిక్టబుల్. బట్ క్రిస్టియన్ కెనాట్ సే నా ప్రాణము అన్ప్రెడిక్టబుల్ అని. నువ్వు చెప్పాలా, నా ప్రాణం ఈ భూమి మీద నా చేతుల్లో ఉంది. అదే అధికారం అంటే. అందుకే యేసు ప్రభు తిరిగి లేచి నీకు నాకు ఇక్కడ ఏం జరగాలో నీ చేతుల్లో ఉందంట అనేది. అయితే దేవుడు అంటాడు, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నీతో పాటే నేను కూడా నీతో పాటు జీవిస్తా నీ జీవితంలో. అది ప్రార్థన ద్వారా మనం చేసేది, ప్రార్థన ద్వారా మనం చేయాల్సిందే. ఓకే, మీకు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది పిల్లరా. దేవుడు ఏం చేయడు నువ్వు పర్మిషన్ నీకుంటే. మీరు కెన్నీత్ హగన్ గారి బుక్ చదివినప్పుడు ఓ రోజు యేసు ప్రభు వచ్చాడు. ఆయన రూమ్లోకి, చాలా ముందు కూడా చెప్పాను. యేసు ప్రభు వచ్చి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కెన్నీత్ హగన్. ఈయనలా కెన్నీత్ హగన్తో మాట్లాడుతూ ఉంటే, దైవజనులు కెన్నీత్ హగన్ గారు లేరు ఇప్పుడు, ప్రభు సన్నిధిలో ఉన్నారు. రూమ్లో మాట్లాడుతూ ఉంటే ఆయన రాసుకుంటున్నాడు. యేసు ప్రభు చెప్తా ఉంటే ఇంతలో ఏమైంది తెలుసా, యేసు ప్రభుకి తన మధ్యలో ఒక దయ్యం వచ్చింది. ఈవిల్ స్పిరిట్ వచ్చి ఎగురుతాంది. మీకు ముందు చెప్పాను, ఎగురుతాంది, సౌండ్ చేస్తాను. అదే ఎందుకంటే వినకూడదని. యేసు ప్రభు ఏం చెప్తానని వినకూడదని. సరే, ఆయన ఇది అరుస్తుంది, ఎగురుతుంది, డ్యాన్స్ చేస్తుంది, లైక్ అరుస్తుంది. సో కెన్నీత్ హగన్ నా సైడ్ కూర్చొని రాసుకుంటా ఉన్నాడు. ఈయన చూస్తాడు యేసు ప్రభుని, ఈ దయ్యాన్ని. బ్రదర్ కెన్నీత్ హగన్ చూస్తాడు, ప్రభు ఉన్నాడు కదా అని. ఆయన ఏమంటే ప్రభు ఉన్నాడు, ఇంక నేను ఎందుకు చేయాలి ఏమన్నా అని రాదు. కానీ వినపడటంలా, సరిగా రిసీవ్ చేసుకోవడంలా. యేసు ప్రభు ఏం చెప్పడంలా, అది ఎగురుతూ ఉంది దురాత్మ. కొంచెంసేపు తర్వాత ఈయనకి రాసుకోలేకపోతాను, డిస్టర్బ్ అవుతుందని చెప్పి యేసు ప్రభు ఏం చెప్పడం లేదు అని చెప్పేసి, ఎందుకు చెప్పడం లేదు అని ఈయనే అన్నాడంట, యేసు నామములో దయ్యమా దూరం పో అంటానంటే. ఇది లిటరల్ జరిగిండేది, కళ్ళ ముందర జరిగినది. లిటరల్ ఇది పడి గిలిగిలి కొట్టుకున్నాను దురాత్మ. మళ్ళీ అప్పుడు రాసుకోవడం మొదలుపెట్టి ఈయన మనసులో ఒకటి ఉంది, ఏంటి, ఎందుకు ఈయన ఏం చెప్పలేదు అని. మన కోసం మంచిది అదే. ఆయన అన్నాడు, ప్రభువా నేను వినలేకపోతున్నా, ఈ దురాత్మ అరుస్తూ ఉంది, నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంది. నువ్వు ఎందుకు ప్రభువా ఏం చెప్పలేదు, నువ్వు ఎందుకు గద్దించలేదు అంటే, ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు ఏమన్నాడంటే కెన్నీత్ హగన్తో, ఐ డిడ్ నాట్ బికాస్ ఐ కుడ్ నాట్ అని. నేను మీకు తెలుగులో కరెక్ట్ కుడ్ నాట్ అని నేను చెప్పాను, చేయలేకపోయాను అన్నాడు ఆయన. నేను చేయలేకపోయాను. అది ఏం చేయలేకపోయాడు యేసుప్రభు? దయ్యాన్ని గద్దించలేకపోయాడు. యేసుప్రభు అన్నాడు, ఐ డిడ్ నాట్, నేను చేయలేదు, బికాస్ ఐ కుడ్ నాట్, చేయలేకపోయాను నేను. ఏం దాని అర్థము? గంభీరమైన అర్థం ఉంది దాంట్లో, ఆకాశం అంత విస్తారమైన అర్థం ఉంది. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా, నేను చేయలేకపోయాను. నేను ఎందుకు చేయలేకపోయాను, అది నేను అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఆ అధికారం అంతా నీకు ఇచ్చాను నేను. అంటే నీకు ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. ఆయన శిరస్సు, ఈనాల మీరు అర్థం చేసుకోవాలా, ఆయన శిరస్సు, మనం దేహం. అధికారం శిరస్సు చేయదు, అధికారం దేహం చేసేదే.
అందుకే చర్చలకు వస్తే రోగులు స్వస్థ పొందుకుంటారు, దయ్యాలు పారిపోతాయి, ప్రజలు విడుదల పొందుకుంటారు. ఎవరికి ఇచ్చాడు అధికారము? ఆయన మీకు నాకు ఇచ్చాడో అర్థం చేసుకోండి. ఆయన ఏమీ చేయడు నువ్వు చెప్పేంత వరకు. అందుకే పిల్లలు అనారోగ్యపడితే తీసుకుని హాస్పిటల్ పరిగెత్తేది ఏందేందో చేయొద్దండి. మళ్ళీ బాధపడతారు, ఏందో పొద్దున్న లేసాం, ప్రాణం చేసాం, బట్టి అయితే ఇస్తాము, అడ్డీ చేస్తాము, ఎందుకో మా ఇంట్లో మా పిల్లలు ఎప్పుడు అనారోగ్యంగా ఉంటారు. వానికి తెలిసిపోయింది అనుకోండి, వీళ్ళు ఏమీ చేయరు, వీళ్ళని నేను ఆడుకోవచ్చని వాడు మిమ్మల్ని పీడిస్తాడు. ప్రభువు కూడా అంటాడు, ఐ డిడ్ నాట్ బికాస్ ఐ కుడ్ నాట్. అర్థమవుతుందా? అందుకే ఏ సమస్య వచ్చినా ఫస్ట్ దాని మీద రాజ్యం చేయండి. నాడదేరి పోలా మెడిసిన్ తీసుకుని తప్పేం లేదు, ఎందుకంటే మీ విశ్వాసము ఆ లెవెల్లో లేదు కాబట్టి. బట్ నువ్వు అన్నావు అనుకో, పదంపాటు ఆడదేరి మామూలేలే, చలిలే, ఇలాంటి ఏమంటారు పడిసి ఏమంది ఎండాకాలంలే, చలికాలంలే, మా ఇంట్లో డబ్బులు దండిగా ఉన్నాయిలే, పొడిపించుకొస్తాంలే, ఆడదేరి ఏమవుతుందిలే, పొడుస్తాడు కదా, ఒకరు 100 రూపాయలు 200 తీసుకుంటాడు, 300. నేను తప్పనడం లేదు, ఆడదేరిపోవడం డాక్టర్లు దేవుడు ఇచ్చాడు మనకి, వాళ్ళు లేకుంటే ఈ పాటికి ఏమైందో ప్రపంచము కదా. బట్ డోంట్ డూ దాట్. నీ పిల్ల, నీ భార్య, నీ భర్త, నీ ఇంట్లో నీకు ఇచ్చిన భూమి అది. నువ్వు ఆ రాజ్యం చేయకుంటే, అధికారం చేయకుంటే దేవుడు ఏం చేయలేడు నీకు. దేవుడు అంటాడు, ఓకే నేనేం చేయకూడదు కదా, నువ్వు నాకు చెప్పడం లేదు, నువ్వు గద్దించడం లేదు. అదే యేసుప్రభు కెన్నితగన్ బ్రదర్ చెప్పిండేది. అంతే, నువ్వు గద్దించాలా, పోతాడు వాడు నా నామంలో. అధికారం ఎవరికి ఉండేది? ఇప్పుడు ఎవరి కాళ్ళ కింద సమస్తం పెట్టిండేది దేవుడు? ఇప్పుడు సంఘం యొక్క కాళ్ళ కింద, నా కాళ్ళ కింద ఉండేది. ఇది లీగల్, ఇది రిటర్న్ వర్డ్, ఇది దేవుని చట్టం బలరా. దేవుడు కూడా దీనికి విరోధంగా పోడు. దేవుడు తన యొక్క వాక్య ప్రకారం నడిచేవాడు. ఓకే సరే, ఫస్ట్ రీజన్ అది. దీనికి ఇంకా డీటెయిల్లో వస్తాం మనం. చాలా ఉంది, మీకు నెలల తరబడి చెప్పేది ఉంది. ఫస్ట్ రీజన్లోనే చాలా చూసుకోవాలి. ఇంకా జస్ట్ నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఓకే, రెండవ రీజన్ ఏంటంటే, ప్రార్థన చేసుకునేదానికి. ఎందుకు ప్రార్థన అవసరం? ఎందుకు దేవుడు ప్రార్థన పెట్టాడు? బికాస్ దేవుడు మనతో పార్ట్నర్షిప్ చేయాలని కోరుకుంటాడు. అర్థమవుతుందా? దేవుని కోరిక ఏంటంటే, ప్రార్థన ద్వారా దేవుడు, నేను కలిసి దేవునితో పార్ట్నర్షిప్ చేయాలని దేవుని కోరిక. దేవునికి అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఆయన అనేక ప్లాన్స్ ఉన్నాయి ఈ భూమి మీద, ఈ సృష్టిలో జరిగించాలని. అయితే దేవుడికి పార్ట్నర్ కావాలి పిల్లరా. సో అందుకనే ప్రార్థనలో ఏం చేస్తాం మనము? దేవునితో పార్ట్నర్షిప్ చేస్తాం పిల్లరా. అందుకే ఎఫెసీ 2:10 ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ వర్క్స్. మనము దేవుడు కలిసి పార్ట్నర్షిప్లో ఉండాలనేది దేవుని కోరిక. మనం కలిసి దేవుడు కోరుకున్నది నెరవేర్చాలి. అర్థమవుతుందా? అది దేవుని కోరిక పిల్లరా. హలో. సో అందుకనే నా పార్ట్నర్షిప్ కోసం దేవుడు కోరుకుంటాడు. అందుకే దేవుడు ఒక రకంగా ఎఫెసీ 2:10 ప్రకారం దానికి అర్థం ఏమో తెలుసా? మళ్ళీ డీటెయిల్లోకి వస్తా అని చెప్పాను, ఇప్పుడు కాదు, మళ్ళీ ముందు రానున్న దినాల్లో. అక్కడ చూస్తే మీరు వర్క్మెన్షిప్, నేను దేవుడు, మనం ఒక కంపెనీ పిల్లరా, లైక్ గాడ్ అండ్ సన్స్ కంపెనీ మాదిరి. ఈ సృష్టిలో గాడ్ అండ్ సన్స్ కంపెనీ, మనము దేవుడు కలిసి పని చేస్తున్నాం. అది దేవుని కోరిక. అది అలా పని చేయాలి, మనతో దేవుడు కలిసి, దేవునితో మనం కలిసి అని. అందుకే దేవుడు మనల్ని సర్వెంట్ అనడు. ఏమంటాడు? దేవుడు మనల్ని సర్వెంట్స్ అని పిలిచాడు. దేవుడు మనల్ని సన్స్ అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? అందుకే నేను ప్రభు కొరకు బ్రతుకుతాను, మంచిదే, అది తప్పేం కాదు. నేను ప్రభుతో కలిసి బ్రతుకుతున్నాను అనేది ఎప్పుడు ఉండాలి మీకు నాకు. నేను దేవుడు కలిసి ఈ సృష్టిలో బ్రతుకుతున్నాం. నేను దేవుడు కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా. అది పార్ట్నర్షిప్లరా. సో అల్టిమేట్లీ మీకు నేను చెప్పాల్సింది ఏమంటే,
దేవుడి యొక్క ఐడియా ఏంటంటే, దేవుడు మీ ద్వారా నా ద్వారా కలిసి తన యొక్క గోల్స్ని, తన యొక్క ప్లాన్స్ని, తను ఏం చేయాలనుకుంటాడో ఈ భూమి మీద చేయాలనేది దేవుని కోరిక, హోల్ ఐడియా. అందుకే పార్ట్నర్షిప్లో మనము ముందుకెళ్ళాలి. సో ఈ పార్ట్నర్షిప్లో మనం ముందుకెళ్ళాలంటే ఏ విధంగా పార్ట్నర్షిప్లో ముందుకెళ్తాం? ప్రార్థన ద్వారా. ప్రార్థనలో నువ్వు ఆయనతో షేర్ చేసుకుంటూ, ఆయన నీతో షేర్ చేసుకుంటాడు. ఓకే, ఈ విధంగా. ఓకే, ఏమో సెకండ్ రీజన్ ఏంటి? మా ప్రార్థన ఎందుకు దేవుడు పెట్టాడంటే, మీతో నాతో పార్ట్నర్షిప్లో దేవుడు ఉండాలనేది. ఓకే, మూడవది ప్రార్థన రీజన్ ఏంటంటే, రీజన్స్ నేర్చుకుంటా అన్నాం మనము. థర్డ్ రీజన్ ఏంటంటే, దేవుడు మీతో నాతో ఫెలోషిప్ కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఏమంట? సహవాసం. అందుకే బైబిల్లో ఏం రాబడింది? ఆయన ఆదికాండం 1:26 చదువుతారు. ఏమని రాబడింది 1:26? దేవుడు చదవండి ఎవరన్నా. మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు చదవండి, కరెక్ట్ చెప్పు. సముద్రపు చేపలను చూడండి, ఇక్కడ ఫస్ట్ 26 ఏం చెప్పాడు? దేవుడు ఏం చేశాడు? మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేదు. ఎవరు పోలికలు చేశాడు దేవుడు? నరులను తన పోలికలో. ఎందుకంటే దేవునికి ఒక పర్పస్ ఉంది పిల్లరా, తన స్వరూపంలో పోలికలో చేయడానికి. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది కదమ్మా. ఒక సూదికి కూడా పర్పస్ ఉంది, చిన్న సూదికి కూడా బట్టలు కుట్టే పర్పస్ దానికి. అలాగా దేవుడు నాకు ఒక పర్పస్తో సృష్టించాడు. ఏ విధంగా సృష్టించాడు దేవుడు మిమ్మల్ని నన్ను? తన స్వరూపమందు పోలిక చెప్పున. అంటే ఏంటి అర్థము? తన స్వరూపంలో పోలిక చెప్పున. ఎందుకంటే మీతో నాతో సహవాసం అందుకే తన స్వరూపంలో పుట్టించాడు. జంతువుల్లా మనం పుట్టించలే, మనల్ని ఏంగా పుట్టించాడు? ఆత్మలం. మనం ఆత్మలం పిల్లరా. నేను 5.5 హైట్ ఉన్నా, ఇది కాదు నేను యాక్చువల్గా. ఇది నా పైన ఏమంటారు దాన్ని, కవర్ అంతే. నేను ఎవరిని? లోపలున్నా. నేను ఎవరిని? ఆత్మని. దేవుడు ఎవరు? ఆత్మ. ఎందుకు తన స్వరూపమందు పోలికలో సృష్టించాడు దేవుడు నిన్ను? ఆయన ఆత్మ కాబట్టి, మనము ఆత్మలం కాబట్టి, మనము దేవుడు మనతో కలిసి జీవించేదానికి. అందుకే జంతువుల్లా మనం సృష్టించలే దేవుడు. అందుకే జంతువులకి స్వర్గం నరకం లేదు. మీకు నాకే స్వర్గం నరకం ఉండేది. ఎందుకంటే మీరు నేను దేవునితో యుగయుగాలు సహవాసం కలిగి ఉండాలా. మీరు నేను దేవునితో కమ్యూనికేషన్ కలిగి ఉండాలా, ఇంటిమెసీ కలిగి ఉండాలా, ప్రేమించాలి ఆయన్ని. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయనతో మనం మాట్లాడతాము. సో ఇది కూడా ఎక్కడ జరుగుతుంది? ప్రార్థనలో. ప్రార్థన అందుకే ప్రార్థనకు చాలా ఉంది పిల్లరా. చాలాసార్లు మనం ఏమైనా కూడా ప్రార్థన అంటే దేవుణ్ణి అడిగేది. సో కష్టాలు ఏం లేవు కదా, ఏం ప్రార్థన చేయాలి ఆయన దగ్గర? కష్టాలు ఏమైనా వస్తే ప్రార్థన చేస్తాం. ఏం కష్టం లేదు కాబట్టి ఎందుకులే. కొంతమంది ఉంటారు, ఏం ప్రార్థన చేయలే, గవర్నమెంట్ జీతం ఎట్లా వస్తుంది కదా, ఆడిపోతుంది. అందుకు కాదు ఉండేది ప్రార్థన. అందుకే మీకు జస్ట్ మీకు పాయింట్స్ ఇస్తాను. మళ్ళీ డీటెయిల్గా పోయినప్పుడు బైబిల్లో నుంచి జీవితాలు చూసి ఎవరెవరు ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ప్రార్థనలో. సో అందుకే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా మీరు నేను. ఇక్కడ నుంచి ప్రార్థన అంటే మనం తెలుసుకుందాం. సో సహవాసం చేసేదానికి, ఫెలోషిప్ చేసేదానికి దేవుడు ప్రార్థనను నియమించాడు పిల్లరా. ఓకే, మూడో కారణం ఇది. నాలుగో కారణం ఏంటంటే, ఫోర్త్ రీజన్, దేవుడు ఇక్కడ మనల్ని ప్రార్థన ఎందుకు ఇచ్చారంటే, ఈ భూమి మీద దేవునికి ఒక దేవుని విల్ ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. భూమి మీద ఇది జరగాలి అని. ఆ ప్రణాళికని జరిపించేదానికి దేవుడు మీకు నాకు అథారిటీ, పవర్ ఇచ్చాడు పిల్లరా. నాలుగో రీజన్ ఏంటంటే, దేవునికి భూమి మీద ఏం రీజను నేను చెప్తాను మీకు ముందుకి, వింటానని. ఆ యొక్క తన హృదయ వాంఛ నెరవేర్చాలనేది దేవుని కోరిక. అందుకని దేవుడు ఏం చేశాడంటే, భూమిని దేవుడు నరులకు ఇచ్చాడు. తన హృదయ వాంఛ నెరవేర్చాల భూమి మీద. అది నెరవేర్చాలంటే దేవుడు ఏం చేశాడంటే, మీకు నాకు అథారిటీ, పవర్ ఇచ్చాడు. సో దేవుడు ఈ మన ప్రార్థన ద్వారా మీరు నేను తన అథారిటీ, పవర్ని వాడుకోవాలనే దేవుని ఆలోచన, దేవుని కోరిక. సో అందుకనే నాలుగో రీజన్ ఏంటంటే, దేవుని కోరిక ఈ భూమి మీద
తీర్చాలనేది ప్రార్థన ద్వారా దేవుడు కోరు. అందుకే ప్రార్థన ద్వారా మనం దేవుని యొక్క కోరికను తీర్చేదానికి మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఓకేనా? ఉదాహరణకు అందుకు చూడండి 8:6 ఇప్పుడు ఏం చూసాం, కీర్తన 8:6 చూడండి, జాగ్రత్త వినండి. 8:6 ఏం రాబడింది? కీర్తన 8:6 చూడండి, అక్కడ ఏం మంచి మాట రాబడింది. సో ఏం కోరిక దేవునికి? తన కోరిక భూమి మీద. అందుకని ఏం చేశాడు దేవుడు? నీ చేతి పనుల మీద, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి. చూసారు పిల్లరా? ఎవరి పాదముల కింద? మన పాదముల కింద ఉంచాడు దేవుడు. ఇవి చాలా అవసరం పిల్లరా ప్రార్థనలో మీరు పోయేటప్పుడు. ఇవి తెలియకుంటే మనము ప్రార్థనలో పోయి దేవుణ్ణి బాధపెట్టి, మనం బాధపడి, సైతాన్ని సంతోషపెట్టి, మన జీవితాన్నే కన్ఫ్యూజ్ చేసుకుంటాం. అందుకే ప్రార్థన చేసుకోబుద్ధి చాలామందికి కాదు, అసలు ప్రార్థన ద్వారా జవాబు తెచ్చుకోరు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమస్తము అని పాదాల కింద ఉంచావంటే. చాలామంది క్రైస్తవులు ప్రార్థనలో పోయి ఏం చెప్తారు తెలుసా మీకు? ఆయన చెప్తాడు అది. వీళ్ళు ప్రార్థనలో పోయి నేను ఒక పురుగుని, అది కూడా కొంతమంది ఇంకా డీప్గా తీసుకుని పోయి దేవుడిని సంతోషపడతారని, కాలువలో ఉండే పురుగు లాంటివన్నీ, అయోగ్యుడని, కొంతమంది అయితే ఇంకా దుర్మార్గుడని, ప్రతిసారి ప్రార్థన చేసేవాడంతా నువ్వు పురుగువా. ఆలోచించండి, ఎవరు మనము? పురుగుని తీసిపోయి ఆడ సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆయన. ఎఫ్ఎస్సి 2:6 పెట్టమా, ఏం చదువు ఎవరన్నా? ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2:6. ప్రార్థన గురించి ఏం చెప్పాలి ఆ ప్రార్థనలో? చాలామంది ఇట్లా మాట్లాడేది, పురుగునయ్యా నేను. అమ్మా ఏ పార్టీ వాడిని? పురుగుని. కొంతమంది అయితే తెలుగులో ఏం చెప్తారు, హిందీలో నేను ప్రార్థన చేసే వాళ్ళని చూశాను, మా కాలువ కీడ, ఏమంటారు? నాలిక కీడ అంటారు వాళ్ళు. అంటే తెలుసా మీకు నాలిక కీడ అంటే? కాలంలో ఉండే పురుగు అంట ఈ వ్యక్తి. ఆడే బైబిల్ ఏమంటుంది? 2:7 పైకి 2 క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూడా యాడ కూర్చున్నాం మనము? ఆయన చెప్తాడేదేంది, మనం చెప్తాడేదేంది? హలో, ఆయన అంటున్నాడు నిన్ను నేను పరలోకములో కుడి పార్వశమున కూర్చోబెట్టానంటే, ఆ దేవుని దగ్గర పోయి నేను కీడాని అంటే తెలుగు ఏమంటారు, పురుగునంటే ఎట్లుంటుంది ఆయనకి? ఆలోచించండి, కొద్దిగా ఆలోచించండి. మీ పిల్లలు వచ్చారనుకో, డాడీ నేను ఎవరో తెలుసా? పురుగుని. నేను పురుగుని డాడీ అంటే ఏదో ఒకసారి 2 సార్లు మనము ఏమంటాము, ఏదోలే పిల్లోడులే ఏదో, అది ఏందో తెలుగులో సామెత, అతి వినయము అంటే ఏం దురదలసి నాకు కూడా తెలియదు. ఏంది అది? అదే ఏదో మొత్తానికి. ఇప్పుడు మన పిల్లలు వచ్చి మాటికి డాడీ పురుగు, కలలో పడిన పురుగుని నేను. ఇంకోటి ఏంటది? అయోగ్యుడను. కొంచెంసేపు అట్లా చెప్పకూడదు, నైనా మంచిది కాదంటాం. 2 సార్లు 3 సార్లు 4వ సారి ఏమంటాం? ఇంకేమంటాం? 4వ సారి తీసి 4 ఇసిరి ఇకేమో కప్పు తిక్క పట్టిందని నీకేమన్నా అంటాం మనమే. ఈయనండి, జాగ్రత్తగా ఈయనండి. నా విలువ ఎంత? నా వాల్యూ తెలుసా? అమ్మ, యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన నా యొక్క కాస్ట్ తెలుసా? విలువ తెలుసా? ఏంటి విలువ? నా విలువ పురుగుతో మనం సమానమా? 1 పేతురు 1:18-19 చదవండి. 1 పేతురు 1:18-19 చదవండి. ఏం రాబడి చూడండి. నా విలువ ఏంటి? చదవండి, నేను ఎవరైనా చదవండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని. ఎవరితో విమోచించబడలే? మీకు ఇక్కడ ఈ భూమి మీద ఏది మాకు కాస్ట్లీ? అమ్మా, బంగారు కదా, అదేనా కాస్ట్లీ? కానీ దాంతో కూడా కాదంట. మన వాల్యూ ఏమో తెలుసా? ఈ భూమి మీద ఉన్న బంగారు కూడా మనల్ని కొనలేదు, వెండి బంగారాలు మనం కొనలేదు. అయితే ఎవరి ద్వారా కొనబడినా మనము? అమూల్యమైన రక్తము చేత.
అనగా నిర్దోషమైన నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. మా ముందర చూడండి ఆయన. బాధపడకండి, దేవుడు అందుకే మీకు ఇటు తీసుకొచ్చినది. మార్చుకుంటే మేలు మనము. అర్థమవుతుందా? ఈ కీడా బూడా అనద్దండి ఆయన దగ్గర కూర్చొని. ఆడ వినండి, కనీసం మీరు వాక్యానికి విలువ ఇలా. అమూల్యమైన రక్తం. అవును, ఏ రక్తము? యేసుప్రభులో ఉండే రక్తము. ఎవరు రక్తం అది? ఏ రక్తం అది తెలుసా? ఎవరు రక్తం అది? 20-28 చదవని అపోస్తుల కార్యంలో. ఎవరు రక్తం చూడండి, అది చదవండి ఎవరున్నా. 20-28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన. చూసారా ఎవరు రక్తం కార్చిండేది? ముందు చూడాలి. ఇప్పుడు మీరు ఎవరు రక్తం కార్చింది? ఆయన దేవుని రక్తము. నువ్వు ఎంత విలువైన వాడివి. ఓకే, మనలో అన్నిటికంటే విలువైంది ఏంది? అట్లనే అర్థం చేసుకోండి. మనలో అన్నిటికంటే విలువైంది రక్తము. దేవుడికి విలువైంది ఏంది? రక్తము. అంటే తన ప్రాణంతో సమానం మనము. అందుకే ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు మనల్ని? తనతో కూర్చోబెట్టుకున్నాడు. అందుకోసం ఏం చేయాల్సి వచ్చింది? తన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. అట్లా వాడివి నువ్వు పట్టుకొని దేవుని ముందర పోయి, నేను ఈడియట్ని, అయోగ్యుడిని, అపాత్రుని, పురుగుని, మళ్ళీ ఎవరైనా భార్య అనింది అనుకో, ఏదైనా ఇంట్లో ఒక మాట, ఈ పురుగు పాము అయిపోతుంది కదా. చూసారా? ప్రార్థనలు మాత్రం పురుగుని అది ఇది అంటారు. ఇంట్లోకి పోయి భార్య ఏమనంటే పస్సని లేస్తారు. పోనీ ఎక్కడైనా పక్కనోడు ఎవరైనా ఏమని అన్నాడు అనుకోండి, ఎక్కడైనా ఆఫీస్లో ఏమని అన్నాడు అనుకోండి, పామాది లేచి కూర్చుంటాడు మనిషి. అతి వినయము అదేదో అంటారు, చెల్లదు అది. దోషం అంట. అంకుల్ చెప్తాడు, మంచి చెప్తాను. దోషమా? అదే దురద. అదే దురద పెట్టిన వాళ్ళ. నాకు తెలుగు రాదు, మీరు పాపం ఏదో ఫోన్ ఇడిచిపెట్టండి. తెలుగమ్మ టీచర్ కొట్టి నెత్తి మీద నాకు తెలుగు అంటేనే భయపడేది. అదే తెలుగు అంటేనే భయం పట్టుకుంది నాకు. నాకు ఇంగ్లీష్ వచ్చి హిందీ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆడు తెలుగమ్మ టీచర్ లేకపోయా, ఆడు దేవుడే నేర్పించాడు మా ఇద్దరికి హిందీ. ఓకే, నేను ఎక్కడున్నాం మనము? హలో, మన కాళ్ళ కింద సమస్తాన్ని పెట్టాడు దేవుడు. భూమి మన సమస్తాన్ని మన చేతికి ఇచ్చాడు. ప్రతి జంతువు ఎందుకు లోపడతాయి అనుకున్నారు? ఏనుగులు, ఈ పెద్ద పెద్ద ఈ డాల్ఫిన్స్, లేకుంటే ఇంకా ఏమైనా ప్రపంచంలో మీరు చూసింటారు. ప్రతిదీ ఎందుకు మనిషికి లోబడేది? ఎందుకంటే దేవుడు అన్నిటినీ సృష్టించి అన్ని మనిషి చేతిలో పెట్టాడు పిల్లరా. పాపం వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మీరు చూస్తున్నారు పరిస్థితి. ఆ తర్వాత యేసుప్రభు 2 రాకల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ అవి మనకు చంపేది ఉండదు, మనం వాటిని చంపేది ఉండదు, జంతువులు కానీ ఏదైనా కానీ. ఓకే, మనం తిరిగి రాజ్యాన్ని, ఇప్పుడు సాతాను ఇంకా ఉన్నాడు కాబట్టి పాపంలో నుంచి ప్రపంచాన్ని విడిపించిన మనుషులు వానికి సహకరించడం వల్ల ఇప్పుడు కూడా చెడు జరుగుతూ ఉంది. ఓకే, యాక్చువల్ ఏంటి దేవుని కోరిక ఈ భూమి గురించి? దేవుడు ఆదాం అవ్వలకి ఏదోను తోట ఇచ్చి దేవుడు కోరిక చెప్పుకున్నాడు. తన కోరిక, ఫలించండి, మీరు అభివృద్ధి చెంది విస్తరించి. ఓకే, ఇంగ్లీష్ ఫిల్ దిస్ ల్యాండ్. ఫిల్ అంటే ఈ యొక్క ఏదోను తోట ఎట్లయితే ఉందో దీన్ని ప్రపంచం అంతా నేను చూడాలనుకుంటాను. దేవుని కోరిక అదే. ఈరోజు కూడా దేవుని కోరిక అదే. అందుకే మనల్ని పెట్టిండేది. ఈరోజు ఎక్కడుంది ఏదోని తోట? నువ్వు అనొచ్చు, సార్ యాడు నీ ఇండ్లు, ఓన్ హార్ట్, నీ 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 హృదయము. మా అర్థమవుతుందా? ముందర చూడండి, అయినా నీ కుటుంబము. దేవుని కోరిక ఏం తెలుసా? నువ్వు పరిపాలించాలి. అక్కడ నీకు అధికారం ఇచ్చి ఉన్నా నీ హృదయాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని. అదే నీ ఏదోని తోట. నిన్ను చూసి ఇతరులు దీవించబడతారు. అర్థమైందా? ఏ రీతిగా పరిపాలిస్తావు నువ్వు? ఆదివారం నేర్చుకుంటా ఉన్నాం. ఎప్పుడు నువ్వు నోరు తెరిచి చెప్పాలి. ఏమని? కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యం లేని జీవితం నాది. ఎప్పుడైతే నువ్వు అది చెప్తావు, నీ హృదయం ఏదో తోటలా తయారవుతుంది. నీ క్రోధమే రాదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నీ కీడా బీడా అనుకుంటే పోదు కోపము. నువ్వు ఎవరో చెప్తేనే అంతా చెడ్డపోయేదే. అర్థమైందా?
ఓకే, మళ్ళీ వస్తాం. నేను దీంట్లో ఇప్పుడు టైం లేదు. ఏదో తోటగా నీకు నువ్వు ఏదో తోటలా మారచ్చు. ఐ కెన్ టెల్ దిస్ థింగ్ టు యూ ప్రాక్టికలీ. నేను అనుభవించే చెప్తాను మీకు. యూ కెన్ మేక్ యువర్ హార్ట్ లైక్ ఏదో ఈడెన్ గార్డెన్. యూ కెన్ మేక్ యువర్ మైండ్ ఈడెన్ గార్డెన్. నీ పిల్లల్ని ఏదో తోటలా చేసుకో, మీ ఇంటిని చేసుకోవచ్చు, నీ ఆర్థిక పరిస్థితి ఏదో తోటగా చేసుకోవచ్చు. ఏదో తోట అంటే ఏంటి? ప్లెజర్ ల్యాండ్. ఏ కొదవ లేకుండా నీ శరీరాన్ని, నీ ఆత్మని, నీ కుటుంబాన్ని, పిల్లల్ని చేసుకోగల ఆ శక్తి ఇచ్చాడు దేవుడు. ఏదాని ద్వారా? ప్రార్థన ద్వారా. ఈ భూమి అంతా ఏదో తోటలో తయారు చేయాలని దేవుని హృదయవాంఛ. అది ఆదాం అవ్వలు చేయలేకపోయారు. అర్థమైందా? చెడగొట్టేశారు. నిజంగా మీరు సైంటిస్ట్ కానీ ఎన్వైర్మెంటలిస్ట్ కానీ మీరు అడిగితే వాళ్ళు మెచ్చుకుంటారు. ఈ ఎంత మంచి సృష్టి ఇచ్చాడు మనకు దేవుడు, కానీ మనిషి తన యొక్క స్వార్థం ద్వారా ఈ యొక్క ఎన్వైర్మెంట్ని చెడగొట్టేస్తారని అరుస్తున్నారు ప్రపంచంలో అందరూ. ఈ ఎన్వైర్మెంటలిస్ట్ సైంటిస్టులు బాధపడుతున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది ఇంత మంచి సృష్టిని దేవుడు చేశాడని. ఎందుకు ఇలా తయారవుతుంది? దేవుడు ఎవరో తెలియక ప్రజలకి. అదే దేవుడు ఎవరో తెలుసుకొని దేవుణ్ణి అనుసరించి మనిషి బ్రతికితే ఇలా ఉండదు ఈ భూమి, ఇలా ఉండవు నీళ్ళు. ఓకే, సో 4వ రీజన్ ఏంటంటే, నేను మళ్ళీ దీనిలో వస్తాను మీకు. ప్రార్థన ఎందుకు దేవుడు పెట్టాడంటే, ప్రపంచం ఎట్లున్నా నీ ఇంటిని ఏదో తోటగా నువ్వు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, నీ మనస్సుని చేసుకోవచ్చు. నేను ఛాలెంజెస్ చెప్తున్నా మీకు. ఈడ చెప్పేది నువ్వు చేసినావు అనుకో, నీ 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 లోపల ఏదో తోట ఉంటుంది, బయట అగ్గి కలతాన్ని కూడా. నీ కుటుంబాన్ని నువ్వు చేసుకోవచ్చు, నీ పిల్లల్ని నువ్వు చేసుకోవచ్చు. ఓకే, సో అది 4వ రీజన్. ఓకే, సో ఈ యొక్క టోటల్గా ఈ 4 రీజన్స్ నెరవేర్చబడేదానికి దేవుడు ఏం పెట్టాడు? మార్గం ప్రార్థన పిల్లలు. ఓకే, సో ప్రార్థన అందుకే మనకు చాలా కంపల్సరీ. ప్రార్థన ద్వారా ఇవన్నీ మనం చేయగలుగుతాం. ఆయనతో సంగతి కానీ, ఆయన యొక్క కోరిక నెరవేర్చడం కానీ, ఆయన ఇచ్చిన భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చడం కానీ, ఆ తర్వాత ఫెలోషిప్ కానీ. ఓకే, నేను ముగించే ముందు ఈ రీజన్ మీకు హెడ్లైన్ చెప్పాను. నేను దీంట్లో డీటెయిల్లో పోతాను, బాధపడకండి. ఒకవేళ మీకు పాయింట్లు సరిగా అర్థం కాకుండా దీని డీటెయిల్ స్టడీలో ఉంది. ఒక్కొక్క రీజన్ తీసుకొని కొన్ని వారాలు పోల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ముగించే ముందు నేను 2 వాక్యాలు నేను మీకు చూపించాల. సో మీరు చూస్తే పిల్లరా, ఏ విధంగా ప్రార్థనలో మనము ముందుకెళ్ళాలి, అసలు ఎలా చేయాలా మనం ప్రార్థన, కొద్దిగా 2 వాక్యాలు చెప్పి ముందుకెళ్దాం. ఓకే, యెషయా గ్రంథం 45:11. లాస్ట్ వీక్ నేను ముగించే ముందు ఈ మాట చెప్పాను మీకు, అక్కడ చెప్పి కొన్ని విషయాలు ముందుకెళ్దాం. చూడండి ఏం రాయబడి ఉందో. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గురించి ఇంగ్లీష్లో పెట్టాను నువ్వు. ఇది ఆ రాగల వాటి గురించి నన్ను అడుగుదురా, నా కుమారులను గురించి, నా హస్త కార్యములను గురించి నాకే ఆజ్ఞాపింతురా. ఇంగ్లీష్లో చాలా బాగా తీసుకొచ్చారు పిల్లలు, చాలా బాగుంది, చాలా ఇంపార్టెంట్ వాక్యం అది. చూడండి ఏంటి ప్రార్థన అంటే, ఇక్కడ ఈ వాక్యంలో రాయబడింది, thus says the Lord, the Holy One of Israel and His Maker. మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఏమంటున్నాడు? ఆస్క్ మీ ఆఫ్ థింగ్స్ టు కమ్ కన్సర్నింగ్ మై సన్స్. ఆస్క్ మీ. ఆ తర్వాత చాలా మంచి పదం లాస్ట్లో, అండ్ కన్సర్నింగ్ ద వర్క్స్ ఆఫ్ మై హ్యాండ్ యూ కమాండ్ మీ. ఇంకో వర్షన్స్లో అయితే ఆస్క్ మీ అని చోట రిమైండ్ మీ అని రాయబడింది. ఓకే, సరే ఎనీహో ఈ వర్షన్లోనే చూసుకుందాం. ఇక 2 పదాలు మనం చూస్తున్నాం, ఆస్క్ మీ అండ్ కమాండ్ మీ. చూసారా అమ్మా, దేవుడు ఏమంటున్నాడు? ఆజ్ఞాపించు. చూడండి ఎంత గౌరవం మీకు నాకు దేవుడు ఇస్తాడనేది. అమ్మా తెలుగులో ఫుట్ నోట్ల కింద రాశారంట. ఓకే, ఎనీహో ముందు చూడండి ఎంత గౌరవిస్తాడు. అందుకే ఇంతకుముందు నేను చెప్పా, దేవుని దగ్గర అట్లా గిల్లి అది ఏమంటారు, కీడ అనద్దండి. అర్థమైందా? అది ఏదో చాలా భక్తి అని కూడా, భక్తి కాదు అది, అజ్ఞానం అంతే. కొంతమంది ఇది కూడా చెప్తా అంటారు, ఏమని, నేను గాడిదని, ఈ గాడిద మీద దేవుడు ఎక్కినాడంట. ఎక్కడ రాశారు అది? ఎక్కడ గాడిదని రాశారు చెప్పు? గాడిది కోతి. నేను గాడిదలను కాలేమో. నువ్వు అనుకోవచ్చు చాలా వినయం ఇది, దేవుడు సంతోషపడతారని.
లాజిక్కే లేదు దీంట్లో చెప్పడంలో. ముఖ్యంగా ప్రీచర్ చెప్తారు ఇదే, నేను ఏ పార్టీ వాడిని, నేను ఒక గాడిదని, ఈ గాడిద మీద దేవుడు కూర్చున్నాడు అందుకే మీతో మాట్లాడదాను. అరే నువ్వు చెప్పేటప్పుడు ముందర కూర్చున్న వాళ్ళు వాళ్ళేమనుకుంటారు, ఇంత పెద్ద గాడిది మేము గాడిదలు, ఆయనే గాడిదైతే మా పరిస్థితి ఏంటి? ఇట్స్ నాట్ గుడ్ మా. సో తప్పు అనుకోద్దని నేను. ప్రార్థనలు కాబట్టి ప్రార్థనలు ఇవన్నీ వస్తాయి, మీరు వినాలా, సరి చేసుకోవాలా మీరు నేను గాడిదలా? అదే నేను మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ మీ కొడుకు వచ్చి అన్నాడు అనుకో, డాడీ యు నో హూ ఐఎమ్ ఎ డాంకీ, అప్పుడే మీకు పిన్ను కొట్టినట్లే ఇది. వెంటనే అంటాడు, రే ఏమైంది వీనికి? బయట వాళ్ళు అయితే వెంటనే దిష్టి తీస్తారు, ఏడ దిష్టి తగిలింది మనం అట్లంతా చేయమనుకోండి. హలో, ఇంకా కంటిన్యూగా చేస్తుంటే ఏం చేస్తాం మనము? సైకాలజీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. సరే రియల్లీ నిజమా కాదా? కానీ ఎందుకు దేవుని దగ్గరికి వచ్చి అట్లా మాట్లాడేది? మీరు బైబిల్లో చదివితే బిలాము శపించేదానికి డబ్బులు తీసుకున్నాడు, శపించేదానికి పోయాడు ఇజ్రాయెల్ జనాంగానికి. శపించకపోతే మాటలు రావడం లేదు ఆయనకి, ఆశీర్వాదాలే వస్తున్నాయి. ఇంకోటి సండే సబ్జెక్ట్ అనుకోండి ఇది. మీ నోరు చాలా ఇంపార్టెంట్ పిల్లరా. నువ్వు అట్లా చెప్పేదానికి కారణం ఏమో తెలుసా? నువ్వు ఎవరో నీకు తెలియకపోవడము, నువ్వు అట్లా మాటలు చెప్పడం వలన ఎవరిని డిగ్రేడ్ చేస్తానో తెలుసా? దేవుణ్ణి. ఆయన చెప్తాండేది ఒకటి, నువ్వు చెప్తాండేది ఒకటి అంటే అది ఏదో భక్తి కాదు, అది కాదు. హలో ఇంకేనండి, చాలా వినయ విధేతలు ఉండాలి. మనం క్రీస్తును పోలిన దీనత్వం మనలో ఉండాలా. ఆ దీనత్వాన్ని యాడ చూపిలను ప్రార్థనలో అట్లా చెప్పి కాదు. ప్రార్థన నుంచి బయటకు వచ్చినాక మనుషుల్ని కలుస్తావే, నీకు చెడు చేసిన వాళ్ళకి నువ్వు న్యాయం ప్రేమ చూపిస్తావు, దయ చూపిస్తావు, క్షమిస్తావు దేవుళ్ళలాగా. నేను అందుకే నోరు తెరిచేప్పుడు చెప్పాలా, దేవుళ్ళ క్షమిస్తాను, నేను దేవుళ్ళ ప్రేమిస్తా, నేను దేవునితో కలిసి జీవించే జీవితం నాదే. అందుకే దేవుడు అంటాను, నేను పార్ట్నర్ని మీతో, మీరు నాతో పార్ట్నర్, నేను మీతో పార్ట్నర్షిప్ కోసం నేను మిమ్మల్ని సృష్టించినదయ్యా. దేవునితో చెప్పాలా ప్రార్థనలో, నువ్వు ఎంత క్షమిస్తావో మనిషిని, నేను అంతే క్షమిస్తాను తండ్రి, నీ గుణం నాకు ఇచ్చావు, నేను నీలాంటి వాడిని, నీ పోలి జీవించే జీవితం నువ్వు నాకు ఇచ్చావు. అది క్రైస్తవుడు జీవించాల్సిన విధానం. యేసుప్రభువు వేడని చెప్పాడా దేవునితో, నేను గాడిదని, గీత ఏమంటుంది దాన్ని, పురుగునేని ఏం చెప్పేవాడు ఆయన? నేను దేవుని పైనుంచి వచ్చాను, నేను కుమారుణ్ణి. ఇప్పుడు ఈ బైబిల్ ఏమంటుంది, నువ్వు క్రీస్తుని పోలి జీవించమంటుంది పిల్లరా. సో మంచిది కాదు భాష అంతా. మీ మైండ్ దాన్ని గ్రాస్ చేసిన సాతాను నిన్ను పీడించేస్తాడు దాంతో. ఏదో జోక్ కాదు ఇది జీవితము. సో అందుకే ఏదైతే మాట్లాడేదానికి వీలు లేదు పిల్లరా. మీరు నేను నా గురించి కేవలం ఆశీర్వాదమే మాట్లాడాలా. ఎందుకంటే నువ్వు కొనుక్కోబడ్డావు, మర్చిపోకు. ఏంతో కొనుక్కోబడ్డావు? రక్తంతో కొనుక్కోబడ్డాను. నువ్వు విలువీల్సింది నిన్ను చూసి కాదు, నిన్ను బట్టి నువ్వు విలువీద్దో. నువ్వు ఎవరే ఉన్నావు యేసులో, దాన్ని బట్టి విలువి దేవునికి. లేకుంటే మొత్తం క్రాష్ చేసి పెడతావు నువ్వు. లీగలీ ఏమైతే దేవుడు మాట్లాడుతున్నాడో, వాక్యం ఏం చెప్తావు దానికి విరోధంగా వెళ్తావు బిడ్డను. డోంట్ డూ దట్. ఎంత పెద్ద దైవజనుడు వచ్చి నేను గాడిద ఎక్కింది నా మీద, ఏదో నేను ఎక్కాను గాడిద మీద, అట్లా పట్టించుకోద్దండి. ఎంత పెద్ద దైవజనుడైనా ఈడు ఉండాలా. ఈయన పెద్ద దైవజనుడు ఎవరు? నేను కాదు. ఈడ బైబిల్ కొంతమంది నేనేమనుకుంటారు కాదు, ఇక్కడ రాయబడింది. అర్థమైందా? నేను కూడా చెప్పిన దేవునికి ఒకప్పుడు, నేను గాడిదని, పిల్లిని, ఈ పిల్లి మీద నువ్వు దయచూపు లేని టవాల్ పెట్టి దేవుని మీద టవాల్ ఇట్లా పరిస్థితి ఏయి కొద్దిగా ఏమన్నా ఇసిరే, నువ్వు కొద్దిగా అడగ తినేవాడు వచ్చినండి ముందర, అట్లాంటివన్నీ చల్లవ పిల్లరా. అందుకే ఈ పరిస్థితులు ఉండేది మన దగ్గర. ఆడ కుక్క పిల్లి అని బయటికి వస్తానంటే పాముల మాదిరి పనిచేస్తాము. ఆడ కూర్చొని నువ్వు చెప్పాల్సిందేమంటే, నిన్ను పోలిన జీవితం నా దగ్గర ఉందయా, నీలాగా నేను కూడా కామ క్రోధ లోభ మదమత్సరాలు లేనివాడిని. ఎంత గొప్ప జీవితం ఇచ్చావు తండ్రి. నువ్వు ఎంత వెలుగై ఉన్నావో నేనంత వెలుగే ఉన్నా. అప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడు నిజంగా నీకు దయ వస్తుంది ఇతరుల మీద. వాళ్ళు ఎంత చెడ్డ చేసినా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు తండ్రి. అంత పని చేస్తుందిరా మన మైండ్, కంప్యూటర్ లాగా. దాంట్లో ఏం పోతుంది చాలా జాగ్రత్త. ఓకే కమాండ్ మీ అన్నప్పుడు
వెంటనే మనకు వచ్చేది ఏమంటే దేవునికి నేను కమాండ్ చేయాలా? కానీ అంటున్నాడు ఆయన కమాండ్ చేయమని. వాట్ ఈజ్ కమాండ్ మీన్స్? ఏం కమాండ్ చేస్తాం మనం దేవునికి? అమ్మ ఏం కమాండ్ చేస్తాడు? కమాండ్ అంటే ఇది కాదు, లేయి గ్లాస్ నీళ్ళు తాపో, దోసేసరా, నువ్వే కమాండ్ చేయమన్నావు కదా, అది కాదు. ఈయనండి కమాండ్. ఏంటి దేవుడు చెప్తానంటే, దేవుడు అంటున్నాడు, నా వాక్యము నీకు ఇచ్చాను కదా, నా వాగ్దానం, నా ప్రామిసెస్, నా వాక్యం ఇచ్చా, నా ప్రామిసెస్ నీకు ఇచ్చా. నువ్వు వాటిని చదివే, నేను నా కోరికేమో, నా మనస్సేమో నువ్వు తెలుసుకొని వాటికి నాకు చెప్పు నువ్వు. అదే ప్రార్థన అంటే పిల్లరా. మూర్తి బ్రదర్ వింటున్నారా? ఏదో ఆలోచిస్తేస్తాను మీరు. అమ్మా ఏంటి కమాండ్ చేయమంటే, నాకు దేవుడు అంటారు నేను ఇచ్చాను కదా నీకు. ఉదాహరణ, ఓకే నేను ప్రాక్టికల్, సపోజ్ దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, ప్రామిసెస్ ఇచ్చాడు. దేవునికి చాలా ఇష్టం నువ్వు ప్రామిసెస్ మాట్లాడితే. అది కమాండ్ చేయడం అంటే. ఉదాహరణ చెప్తాను. ఓకే ముందర చూడండి. సపోజ్ నేను లాస్ట్ టైం ఎప్పుడు చెప్పాను ఈ ఉదాహరణ మీకు. మీ పిల్లోడు ఉన్నాడు, నేను ఎవరికో ఇదే శ్యామ్ మూర్తికి చెప్పాను కూడా. ఉదాహరణ ఏం చెప్పా, పొద్దున్నే పిల్లోడు ఎంట పడతాను డాడీకి, ఆఫీస్కి పోతాను డాడీ, పిల్లోడు ఏం చేస్తాడు, స్కూల్ పోరా అంటే, లేదు డాడీ నేను నీతో పాటు ఆఫీస్కి వస్తాను మొండి చేస్తాను. డాడీ ఏమంటాడు డాడీ, రే స్కూల్కి పోరా, నేను నీకోసం ఐస్ క్రీమ్ తెస్తాను కదా సాయంత్రము, బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ తెస్తాను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ తెస్తానని చెప్తే కొడుకు ఏమంటాడు, తెస్తావా సాయంత్రం? నిజంగా ప్రామిస్రా. వెళ్తారు ఇద్దరు, ఎవరి ద్వారా వాళ్ళకి. వినండి, జరిగిందా లేదా మీ జీవితాల్లో? తండ్రి ఏం చెప్తుంటాడు ఆఫీస్లో, వేరే రోజు ఐస్ క్రీమ్ తీసుకోవాలా ఫ్రెండ్స్తో. ఏమా ఐస్ క్రీమ్ ఈరోజు ఏం పండగనా, ఏం ఈరోజు బర్త్డేనా? కాదా బాబు, మావాడు అయ్యో వాడు కాసుకొని ఉంటాడు నా కోసం. వీడేం చేస్తాడు, పిల్లోడు అందరూ చెప్తాడు ఏమని, ఈరోజు సాయంత్రం మా డాడీ ఐస్ క్రీమ్ తెస్తాడంట్రా, నేను వస్తున్నాడు, నువ్వు రాద్దాం, నేను ఒకనే తినాలి మొత్తం. సో ఇదే జరిగేది పిల్లరా, జరగలేదా? జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత. హలో, అర్థమైందా మీకు? సాయంత్రం వస్తానంటే ఏమంటాడు వీడు. చూసారు లేదా పిల్లలు, మీరు ఎట్లా చూసారంటే పిల్లలు లేనని మాత్రం ఉన్నారు మీరంతా. అసలు ఎప్పుడైనా చెప్పారా పిల్లలకి ఐస్ క్రీమ్ తెచ్చిస్తానని? ముందు చూడండి పిల్లరా, వీడు అసలుకి కాసుకొని ఉంటాడు, డాడీ రాలేదే, అమ్మగారు ఏమ్మా ఇంకా రాలా, వస్తారు రా 6 గంటల కదా వచ్చేది. వస్తానంటే ఏం చేస్తాడు, ముందు చూడు కమాండ్ మీ అంటే ఏమో చెప్తున్నాను మీకు, డాడీ వేర్ ఈజ్ ఐస్ క్రీమ్, రే తెచ్చాను రా. అదే దేవునికి థ్రిల్లింగ్ ఇచ్చేది, దేవునికి ఆనందం ఇస్తుంది. ఏంటి దీంట్లో ఉన్న రహస్యము? వినండి జాగ్రత్తగా. నువ్వు వాగ్దానం తీసుకొని చెప్పినావు అనుకో, దానికి అర్థం ఏమో తెలుసా, నా కుమారుడు నన్ను నమ్ముతాన్నాడు, నేను ఇస్తానని నమ్ముతాన్నాడు, దాన్ని బట్టి ముడిసిపోతున్నాడు, నన్ను ఎంత నమ్ముతాడు, నన్ను ఎంత ఇష్టపడతాడు. అది కమాండ్ మీ అంటే. రానొద్దులో ఇంకా క్లియర్గా వెళ్దాం, జస్ట్ ఇంట్రడక్షన్ ఇది. హలో, నువ్వు అంటావుదో కూర్చొని, సపోజ్ డబ్బు గురించి ముందర చూడాలా, డబ్బు గురించి దేవునితో అంటావు, కృతజ్ఞతలు తండ్రి, నీతిమంతుడు ఇల్లు గొప్ప ధననిదన్నావు, నువ్వు అన్నావు తండ్రి, నా ఇల్లు, నా పిల్లలు, నా రాబోయే తరం, నా రక్తంతో పంచుకొని వచ్చే ప్రతి ఒక్కడు ఈ సృష్టిలో నిరంతరము ధనము కలిగి ఉందరు గాక తండ్రి. ఎందుకంటే నువ్వు చెప్పావు తండ్రి, అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను, అప్పు తీసుకునేవాడిగా నేను ముంచనన్నావు. కృతజ్ఞతలో డాడీ నువ్వు చెప్పిండేదే. అప్పుడు ఉద్యోగం చూడొద్దండి, ఎంత అధికమో ఇంత అది సైతం ఎట్లా చెప్తున్నావు అవన్నీ, నీకు వచ్చేది 20, నీకు మిగులుతాండేది 20 రూపాయలే నెలకి, చెప్పదన్నటువంటి అన్నాడు లేదా? అంటా ఉంటాడు మీకు, ఇప్పటికీ అంటారు. అందుకే మీరు నోటి మీద టేప్ వేసుకుంటారు. పాస్టర్ చెప్తా అంటారులే, పాస్ బయటికి పోయినాక ఇడిచిపెట్టి ఎందుకు? మీకు ఆల్రెడీ తెలుసు 20,000 వస్తే కొంతమందికి ఆల్రెడీ 2,000 అప్పు తీసుకోవాలా, 20,000 వస్తానే కూడా, ఎందుకంటే ముత్తూటు కట్టాలి కదా. నేను చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు, ఎందుకంటే మీరు మీ మీద ఆధారపడుతున్నారు.
రియల్లీ స్పీకింగ్ మీ దగ్గర డబ్బులు ఉండవు. ఈ చెక్కలో ఈ తెలుగులో ఏమంటారు, చక్కెర అంటే తెలుగులో చక్రం కాదు సార్, ఏ పద్ధతి ఏమంటారు తెలుగులో, ఓకే మీకు అర్థమైంది. ఈ విధానంలో ఉంటే చూడ తెలుగు వచ్చేసింది. ఈ విధానంలో ఉంటే ఏ విధానము, జీతము 20, 18 పోతుంది, 2 మిగులుతుంది. పాస్టర్కి ఏం పని లేదు, పాస్టర్ చెప్తా అంటాడు. మనం ఎవరిస్తారా 2 ఇంకా అది ఆలోచిస్తాం మనము. తీసుకోండి అప్పుడు, నేను వద్దన్నా. అది అర్థమవుతుంది. నా మాట వినండి. ఎంతకాలం తీసుకుంటారు అట్లా? నేను చెప్పింది చెప్పండి. నేను చెప్పింది కదా ఆయన చెప్పింది. అది ఏం చెప్తావు? అప్పిచ్చేవాడిగా చేస్తారా? అప్పు తీసుకుని ఉండంతేనండి. ఎందుకంటే నువ్వు చెప్పావు. పక్కన పెట్టండి మీ జీతం, ఉద్యోగాలు అవన్నీ. మీరు దేవుడు చెప్పినట్టు చేస్తానండి. దేవుడు మీకు ఇచ్చే జీతంలో నీతిగా ఉండండి. దాన్ని కూడా ఆడకుండా నామాలు పెట్టద్దండి దేవునికి. కొంతమంది ఆడకుండా నామాలు పెడతారా? దేవుడికి ఈవిడంతా చర్చికి పోయినాం, చాలు ఆ చైర్లో కూర్చొని వచ్చాము, వేడి చేసి వచ్చాము, ఇంకా మిగతా అంతా మా జీవితం మాదే. చైర్లో కూర్చొని అరే ఎందుకురా, ఇదే సినిమా హాలా లేకుంటే ఏదో పొలిటికల్ లీడర్ మీటింగా? నీకేమైనా పొట్లం ఇచ్చి పంపించకపోయేటప్పుడు ఈడు వస్తాండే ఎందుకు తెలుసా? నువ్వు బతికేదానికి ఇన్నిందే చేసేదానికే. అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? బాధ వేస్తుంది పిల్లలు. కొన్నిసార్లు ఇంత గొప్ప సముద్రము, ఐశ్వర్యపు సముద్రం పక్కన దుంకురా అంటే నేను దుంకులు అంటాడు. నువ్వు కూర్చున్నోళ్ళు ఇక్కడ 20 వస్తుంది, 15 పోతుంది, 3 ఈడు ఇస్తాను, 2 ఈడిల్లా, ఆడ 5 తీసుకోలా, ఈడ 3. ఇదే బిజినెస్లో ఉన్నావు అనుకో, నువ్వు చచ్చిపోయింది డబ్బా కూడా బాడీకి తెచ్చుకోవాలి నువ్వు. సరే ఏదో బాడీకి కదా ఏమంటారు, అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏ డబ్బా? మళ్ళీ బాప్తిజం డబ్బా కాదు, నీకు ఎత్తుకొని పోయే డబ్బా. రియలీ సీరియస్, ఇది చాలా సీరియస్ పిల్లరా. నేనేం చెప్తాను మీకు, ఆయన ఏం చెప్పాడు? నేను బీదోడై నీకేం చేశా? ఈ నాలుక మీద దేవుని వాగ్దానం పెడతావే, పలుకుతూ ఉంటావే, చెప్తా ఉంటావే, నమ్ముతూ ఉంటావే. ఏ పరిస్థితి ఉన్నా, ఈవెన్ నువ్వు అప్పుల్లో ఉన్నా, ఈవెన్ నీకు అప్పులు నీ మీద ఉండి నువ్వు కనపడకూడదు, ఎతికినా అప్పులే కనపడతానే అనుకో, అప్పుడు కూడా నేను చెప్పింది చేయను. నిన్ను అప్పులు సుబ్బారావుని పిలుచుకుంటానా పర్లేదు, ప్రపంచం అంతా నువ్వు అప్పు సుబ్బారావు బయటికి రాచో. అర్థమవుతుంది. కొంతమంది ఇట్లా చెప్తేనే అర్థమయ్యేది, పొడిచినట్టు చెప్పాలి. కొంతమందికి ఏమంటావు ఆదిలక్ష్మి? అర్థమవుతుందే మీకు? ఎప్పుడు వాక్యం చెప్పడమే కమాండ్మెంట్. దేవుని ఏం చేస్తానో దేవునికి ఇష్టం. అదే థ్రిల్లింగ్. ఐశ్వర్యం గురించి చెప్పండి. జ్ఞానంగా ఉండాలి మనం డబ్బుల విషయంలో. కొంతమంది ఇట్లా ప్రీచింగ్ విని వెంటనే పోయి అప్పు తీసుకునే వాళ్ళు ఉన్నారు. స్కూటరు లాస్ట్ టైం చెప్తే కదా, మీ మోటార్ సైకిల్లో, కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చెప్పారు, ఈమె చెప్పే ఒకసారి ఎవరు ఆమె కారు తీసుకుందంట, ఈమెతో వచ్చి దేవుడు ఇచ్చినాడని. వారం తర్వాత వాళ్ళు వచ్చి ఎత్తుకుని పోయినారు. ఎవరు? అది కాదు ఇటు చెప్తానని నేను. అప్పు చేసి కొనమండంలా, క్యాష్ ఇలా పెయిడ్, ప్రార్థనతో కాదు. అయితే ప్రార్థనలో ముందు పెట్టు, పెయిడ్ చేయాలంటే. ఓకే ముగిసాను, జాగ్రత్త వినండి. హలో, అది కమాండ్ మీ అండి. కీప్ మీ ఇన్ రిమెంబరెన్స్. దేవుడు ఒకసారి అంటాడు, రిమైండ్ మీ, జ్ఞాపకం చెయ్యి. ఏం దేవుడు మర్చిపోతాడా? జ్ఞాపకం లేనివాడా? కాదా. ఆయనకి థ్రిల్లింగ్ ఇస్తుంది. అదే హీ లవ్స్ దాట్. నువ్వు అన్నావు అనుకో, యేసయ్య తిన్న దెబ్బల చేత అణువణువులో ఆరోగ్యం ఉంది. ఎంతవరకు చెప్పాలా ఇది? అలా ఎంతవరకు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలా? మనిషి కేవలం రొట్టె వలన ఏంతో బతుకుతాడు? దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యం. ఎంతవరకు చెప్పాలా? ఎంతవరకు చెప్పాలా కాదు, ఇదే బతికే విధానం నీదే. నీ శరీరము దైవత్వంతో నిండి ఉంది. నువ్వు చెప్పినప్పుడు నీ బాడీలో ప్రతి డ్రాప్ ట్రాన్స్ఫార్మ్. రేపు సండే ఉంది కదా మనకి, రేపు సండే రండి, చూపిస్తాను మీకు ఏం జరుగుతుందో. నేను చెప్పినప్పుడు సైంటిఫికలీ ఏం జరుగుతుందో, స్పిరిచువల్లీ ఏం జరుగుతుందో. ఇప్పుడు సైంటిస్ట్ బైబుల్ నిజం అంటున్నారు, ముఖ్యంగా నోటి నుంచి చెప్పే విషయం. ఓకే నేను సో ఏం నేర్చుకున్నా? వాగ్దానం చెప్పాలి, అది కమాండ్. ఎందుకు వాగ్దానం చెప్తున్నావు? ఆల్రెడీ ఆయన చెప్పిండేది, నువ్వేం కమాండ్ చేయడం లేదు దేవునికి. అది దేవునికి ఇష్టం. అదే అంతే. ఇంకా నువ్వు నేను చేయాలి. అది థ్రిల్లింగ్ ఇస్తుంది అతనికి. ఎట్లయితే డాడీకి థ్రిల్లింగ్ ఇస్తుంది ఐస్ క్రీమ్ అడిగినప్పుడు, అంతే కదా. ఇప్పుడు పిల్లోడు ఐస్ క్రీమ్ అడలేదు అనుకో, కూర్చోడు, ఏరా ఐస్ క్రీమ్ తెమ్మంటే కదా అంటే,
ఏమో నువ్వు తెసావు తేవా అని నేను అడగలేదంటే ఎట్లుంటుంది డాడీకి? అరే ఇంత దౌర్భాగ్యం పరిస్థితి నాది, నన్ను నా కొడుకే నమ్మడు కదా. అది మేలా, రెండు కొడుకు కాసుకొని ఉండడం మేలా? ఓకే, ఇంకొక వాక్యం చదివి ముగిస్తాం. నేను ఆ వాక్యం మీద ఎజికేల్ గ్రంథము 36, 37, 38 చదివేసి అయిపోయింది. మళ్ళీ రాబోయే వారాల్లో మనం చూసుకుందాం. ఓకే, జాగ్రత్త చదువుతారు ఎవరైనా? చదివేసాను 36, 37, 38 తెలుగులో చదివేసి ఇంగ్లీష్లో పెట్టినాను నా కోసం. 37, 38, 36 అధ్యాయం 37, 38 వాక్యాలు. ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగ చేయ విషయములలో వారిని నా ఎందుకు విచారణ చేయనిత్తును. గట్టి చదువు దివ్య, దిగులతో చదువుతాను. నువ్వు బాగా గంభీరంగా సింహం నడుసో. వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేది. సరే, గొర్రెల్ని విస్తరింపజేసినట్టు నేను వారు విస్తరింపజేస్తును. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చి గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు. ఓకే, ఇక్కడ దేవుడు ఏమంటారంటే ఇజ్రాయెల్, ఇక్కడ ఇంగ్లీష్ thus says the Lord, I will also let the house of Israel inquire me to do this for. ఏంది పెట్టా, ఏ వర్షన్ పెట్టాను? ఓకే సరేలే, చూడు ఇక్కడ చూడండి పిల్లరా, ఏంటంటే మొత్తానికి దేవుడు అన్నాడు, ఇజ్రాయెల్ జనాంగమా మీరు నన్ను అడిగితే, నా దగ్గరకు వచ్చి అడిగితే మిమ్మల్ని ఏం చేస్తానంటాడు, ఐ విల్ ఇంక్రీజ్ దేర్ మెన్ లైక్ ఏ ఫ్లాక్. ఆ తర్వాత లైక్ ఏ ఫ్లాక్ ఆఫర్డ్ యాజ్ ఎ హోలీ సాక్రిఫైజెస్. సి దేవుడు అంటాడు, టోటల్గా పాయింట్ ఏమంటే నేను చెప్పాల్సింది, కేజీవి పెట్టావా? సో ఇక్కడ చూస్తే పిల్లరా, దేవుడు అంటాడు నన్ను అడిగితే, మీరు ఇజ్రాయెల్ జనాంగంతో మీరు నన్ను అడిగితే మిమ్మల్ని ఎంత గొప్పగా చేస్తాను, జనాన్ని ఎంత పెంచుతానంటే, గొర్రెలు ఎట్లయితే ఇంత అంటాయో అట్లా మీరు మీ జనాన్ని నేను పెంచుతా. ఎప్పుడు? మీరు అడిగినప్పుడు. తెలుగులో విచారణ చేస్తే అని రాయబడింది, మిమ్మల్ని విస్తరింపజేస్తా అని రాయబడింది. ఎప్పుడంట? ఇజ్రాయెల్ జనం అడిగినప్పుడు. ఏం ప్రభు నీకు తెలుసు కదా ఇట్లా నో, ఐ డోంట్ డూ దాట్. నేను మీ మీద రుద్దను, మీరంటే నాకు చాలా గౌరవం, మీ కాళ్ళ కింద నేను సమస్తాన్ని పెట్టి ఉన్నా, మీరు నాకు చెప్పండి. ఏం చెప్తాడు దేవుడు? మీకు నేను విస్తరింపజేస్తా. చర్చ్ గురించి ఏం ప్రార్థన చేయాలా? జాగ్రత్త, ముందర చూడండి, ముగిస్తాను లాస్ట్ 1 minute. చర్చ్ గురించి ఏం చెప్తావు? చర్చ్ గురించి ఏం వాగ్దానం చేశాడు దేవుడు? అభివృద్ధి చెందడం గురించి. జనం దండిగా రాలంటే డ్యూటెరోనమీ 1:11, ద్వితీయోపదేశకాండం 1:11 ఇంగ్లీష్లో పెట్టలేనా, నువ్వు తెలుగులో చదువుమా. 1:10 జస్ట్ లాస్ట్ వాక్యము, మళ్ళీ రేపు వారం తీసుకుందాం మనం. చదువునైనా 1:11 చూడండి, ఇంగ్లీష్లో ఎంత మంచిగా రాయబడిందో. ద లార్డ్ ఆఫ్ గాడ్ యువర్ ఫాదర్స్ మేక్ యూ 1,000 times so many more as ye are and bless you as he hath promised you. చర్చ్ గురించి ఎప్పుడు చెప్పాల్సిన వాగ్దానం ఇదే. తెలుగులో చదివేసేనేనా? మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి. మీరు 1000 రెట్లు. ఓకే, ముందర చూడండి, నేను ముగిస్తాను. ముందర చూడండి, జస్ట్ 1 minute. జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ముందర చూడాలా. ఎన్నడే కానీ చర్చ్ గురించి నువ్వు ఏల్ సంఘ సభ్యుడు అయితే, ఎవరికైనా అప్లికేబుల్ ఇదే, ఎప్పుడే కానీ నోరు తెరిచి చర్చిలో జనం తక్కువ వస్తారు, అభివృద్ధి చెందడంలే, లేకుంటే ఇంకా ఏమేమో చెప్తారు కదా జనరలీ, పొరపాటును కూడా ఆ మాట అనొద్దు. పాస్టర్గా చెప్తాను మీకు, ఒక మంచి విశ్వాసి అయితే నువ్వు నిజంగా ఏల్ సంఘ సభ్యుడిని, నేను ఈ సంఘ అభివృద్ధి, నా తండ్రి యొక్క దేహం అభివృద్ధి చెందాలని కోరికుంటే, చైర్లు ఖాళీగా ఉన్నా నువ్వు ఒకడే కూర్చున్న చర్చిలో, ప్రాణం పోయేంత వరకు నువ్వు నేను చెప్పాల్సింది ఏమో తెలుసా? తండ్రి నీ కృతజ్ఞతలు, ఏల్ సంఘాన్ని ఇప్పుడున్న దానికంటే 1000 రెట్లు నువ్వు అభివృద్ధి పరుస్తున్నావు కృతజ్ఞతలో. అది ఎక్కడ రాయబడింది? అదే, ద లార్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ మేక్ యూ 1,000 times so many more as you are. ఈరోజు ఉన్న దానికంటే 1000 రెట్లు అభివృద్ధి చేస్తాడు నీకు దేవుడు. నువ్వు నమ్ముతా లేదో, నా నోరు తెరచి ప్రతి నిమిషం నేను చెప్పేది ఇదే వాక్యమే. అందుకే నాకు పెద్ద ఈ సమస్య ఉండదు. I know right time everything will be changed. One night enough, everything will be changed.
ప్రిజన్ టు థ్రోన్ రూమ్కి తీసుకెళ్ళేవాడు ఆయన. ఈరోజు ప్రిజన్ లాంటి పరిస్థితి ఉన్నా నేను ఎప్పుడు నిరుత్సాహపడి, నాకు తెలియనప్పుడు నిరుత్సాహపడిన దినాలు ఉన్నాయి. ఐ డోంట్ డూ దాట్. అది కూడా బాధపడతాడు దేవుడు. ఇప్పుడు ఎంతైతే పురుగుని గిరుగుని అంటామో, ముందు చూడండి ప్లారా, కేవలం అదే కాదు, గాడిది పురుగు గిరిగి అంటామే, అంతే తప్పు ఇది కూడా. ఏంటి, ఏందా రాలే, అది పోలే, ఇది పోలే, దయ్యం నీకు నోట్లో పెడతాను లేదే, నీ నోట్లో జీవమరణం ఉంది. నువ్వు నిజంగా మంచి సంఘ సభ్యుడు అయితే, సంఘ సభ్యుడు అయితే, నీ నోట్లో నుంచి ఎప్పుడు రావాల్సిన మాట ఏం తెలుసా? నీ ప్రార్థనలో ప్రతి చోట తండ్రి 100 సార్లు చెప్పండి రోజు, నా తండ్రి సంఘాన్ని నువ్వు 1000 రెట్లు అభివృద్ధి పరుస్తున్నావు, ఇప్పుడుండే దానికంటే నీ కృతజ్ఞతలు తండ్రి. అది నిజమైన భక్తి. అదే దేవుడు వినాలనుకో. అదే చెప్తున్నాడు దేవుడు, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ మేక్ యువర్ ఫ్లాక్ లైక్ షీప్. సంఘంలో జనం రాలంటే నా టాలెంట్ నీ టాలెంట్ పనికిరాదు, పరిశుద్ధాత్మ పని ఇది. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎవ్వరు ఏం చేయలేని. ఈ మధ్యలో ఆయన కరెక్ట్గా రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. నిరుత్సాహం అనేది లేదు పిల్లరా. అసలు నిరుత్సాహం అనేది చచ్చిపోయిన యేసు ప్రభుతో మనం బాప్తిజం తీసుకున్నప్పుడే ప్రతి నిరుత్సాహం, ఈవెన్ రోగంతో కూడా భయపడకూడదు మీరు నేను. మనం ఎందుకు ఈ తిప్పల్లో పడతామంటే చెప్తే కదా స్టార్టింగ్లో, మనం చెప్పం, నోరు తెరిచి శాసించం దాన్ని, సాతాన్ శక్తుల్ని దూరం పొమ్మని ఆజ్ఞాపించాం. పిల్లలు రోగంతో పడినప్పుడు అధికారం తీసుకోము. ఫస్ట్ వచ్చేది ఏం తెలుసా? ఏం పాపం చేశామో, ఏం చేసినామో, దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తాను మమ్మల్ని? అది నరకం నుంచి వస్తాడేది నీ దగ్గరికి. యేసయ్యతో పాటు సమస్తము సమాధి చేయబడ్డాయి. తప్పులు పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. పరిశుద్ధాం దేవుడు మాట్లాడతాడు. అప్పుడు వెంటనే మనం దాన్ని రిపెంట్ చేసుకోవాలా, మానుకోవాలా దాన్ని. అర్థమవుతుంది బిడ్డ? సో ఎప్పుడు కూడా చర్చ్ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ రానున్న దినం చూసుకుందాం. టైం అయిపోయింది చాలా. ఓకే, ఎనీహౌ, సో రీజన్స్ మనం ఈరోజు చూసుకున్నాం. ఆ తర్వాత అంతవరకు జస్ట్ కొద్దిగా ఒక వాక్యం ఇచ్చా. ఎప్పుడు వాగ్దానం చెప్తా ఉండండి దేవుని ఎదుట. ప్రార్థనలు కూడా ఘనపరచండి, మహిమపరచండి, వాగ్దానం చెప్తాం. ఓకే, కలుపుసుకుని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు మాతో మాట్లాడినందుకు. మేము విషయాలు నేర్చుకుంటున్నాం. చాలా అవసరం తండ్రి ఈ విషయాలు. మా జీవితాలని ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, నీకు మహిమకరంగా జీవించాలన్నా, నీతో పార్ట్నర్షిప్ చేయాలన్నా, ఫెలోషిప్ చేయాలన్నా, నీ హృదయవాంఛలు మా ద్వారా నెరవేర్చాలన్నా, ఈ భూమిని మేము పరిపాలించాలన్నా, మేమెవరో తెలుసుకోవాలా, నువ్వెవరో తెలుసుకోవాలా. మాకి నీ రక్తంతో కొనబడిన విలువైన జీవితం తండ్రి మాది. కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. విన్న బిడ్డలకి మర్చిపోకుండా సహాయం చేయమని, తిరిగి వెళ్తుండగా మీ యొక్క దూతలతో మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. లేచి నిలబడి మనం ఆశీర్వాదం తీసుకుందాం. 2 చేతులు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక.